బాగున్నారండి? కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? చూడండి, శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారండి, మాతా గోవిందమ్మ వారు. ఈ గుడి చాలా బాగుంటుందండి. కోనసీమలో అమలాపురంలోనండి, బస్టాండ్కి దగ్గరలోనేనండి. కళ్యాణోత్సవం జరుగుతుందండి ఇక్కడ. 26వ కళ్యాణోత్సవం అంట. 26 సంవత్సరాలు అయిందండి గుడి కట్టి. ఈరోజు పించక అన్న సమారాధన కూడా చేస్తున్నారు భారీ ఎత్తుగాను. చాలా బాగుంటుందండి. మీరందరూ భక్తులందరూ కూడా చూడండి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని, అమ్మవారిని, గోవిందమ్మ మాతా గోవిందమ్మ అమ్మవారిని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇంకా వీడియో మీకు దగ్గర నుండి చూపిస్తాను. చాలా మనకి గుడులు తక్కువ అండి, ఎక్కడైనా సరే తక్కువగా ఉంటాయేమో అనుకుంటున్నాను నాకైతే. చూడండి, అదిగో దర్శనం చేసుకోండి మీరు తప్పకుండాను. వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని, మాతా గోవిందమ్మ అమ్మవారు తప్పకుండా దర్శనం చేసుకుంటారని మీకు వీడియో దగ్గర నుండి చూపిస్తున్నానండి. అదిగోండి, మనకెంతో అదృష్టం అట ఈరోజు ఈ స్వామివారు మనం కళ్యాణం దగ్గరుండి చూడడం. మనకి ఇంచక్క ఈ స్వామివారిని ఊరేగింపు కూడా భారీ భారీ అన్న సమారాధన, భజనలు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఈరోజు కోనసీమలోను. ఎంత బాగా అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ ఉత్సవాల్లో ఎంచక్కా పాల్గొంటున్నారండి. తప్పకుండా సేవకులందరూ ఎక్కడెక్కడి నుండి వస్తున్నారో తెలీదు. మొత్తం కోనసీమలో ఉన్న సేవకులందరూ కూడా మొన్న గున్నెపల్లి సత్యమ్మ తల్లి గుడికి కూడా అలాగే వచ్చారండి. ఇంచక్క సేవకులందరూ ఎంతో సేవ చేసుకున్నారు. ఏదైనా సరే మనం అన్న సమారాధనలో వడ్డించడంలో పాల్గొనటమైనా, మనం స్వయంగా మన చేతితో ఎవరికైనా వండి పెట్టకపోయినా ఇలాంటి దేవుడి గుళ్ళో అన్న సమారాధనలో పాల్గొనటం కూడా చాలా చాలా అదృష్టం అండి. ఎంతో పుణ్యం వస్తుంది మనకి, దానివల్ల ఎంతో ఫలితం కూడా ఉంటుంది. అందుకని అందరూ కూడా ఎంచక్క చూడండి, వీళ్ళందరూ భజనలు చేస్తున్నారు. స్వామివారిని మనకి అన్ని రకాలుగా చూడమని, కాపాడమని వేడుకుంటున్నారండి. అందుకని చూడండి, వీళ్ళందరూ కూడాను అన్న సమారాధనలో కూడాను జనమందరూ పాల్గొంటారు. ఇదిగోనండి, ఆ స్వామివారిని ఊరేగిస్తున్నారండి. చూడండి, అందరూ కూడా ఎంచక్కను ఎంత బాగుందంటే దగ్గర నుండి వీడియో మీకు షేర్ చేస్తాను. తప్పకుండా దర్శనం చేసుకోండి. చూడండి, వీరబ్రహ్మం గారు ఊరేగింపు ఎంత బాగుందో చూడండి. అదిగోండి, అందరూ భక్తులందరూ ఎంచక్క ఒకే కలర్ బట్టలు వేసుకున్నారు. ఇది బస్టాండ్కి దగ్గరలోనండి గుడి. దర్శనం చేసుకుంటే చాలా మంచిది కదా, అందుకని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. అదిగోనండి, స్వామివారిని మనందరం కూడా దగ్గరగా దర్శనం చేసుకోవచ్చండి. వీరబ్రహ్మం గారు, పోతులూరి వీరబ్రహ్మం గారు, గోవిందమ్మమ్మ వారు. చూడండి, సేవకులందరూ లేడీస్, మగ జెంట్స్ కూడా ఎంచక్క సేవకులేనండి. స్వామివారు కూడా ఎలా వెళ్తున్నారో చాలా అదృష్టం కదా వీళ్ళందరికీ ఎంచక్కను. ఇలాగే అన్న సమారాధనలో కూడా అందరూ కూడా పాల్గొంటున్నారండి. అన్న సమారాధన భారీ ఎత్తుగానే, చాలా బాగా భారీ ఎత్తుగానే జరిగిందండి. అదిగోనండి, ఇక్కడ కూడా సేవకులందరూ కూడా పాల్గొన్నారండి ఎంచక్కను. మా కోనసీమలో జరిగే ప్రతి వీడియోలు కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.